ఏమండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరు అవార్డులు తీసుకుంటున్న వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలని జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు. జీవితంలో ఇలాంటి అవార్డుల ఫంక్షన్ ఎన్నో జరగాలి. అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి అవార్డ్స్ జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ నమస్కారాలు. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకే స్వాగతం. అవార్డు తీసుకున్న వారికి ధన్యవాదాలు. అందరూ సంతోషంగా ఉండాలి. మే భాయ్ और बहनों, मैं हिंदुस्तान के लिए अंदर की नमस्कार. स्वच्छ भारत, India is the most beautiful country. I love my Indian people. Thank you so much for support and everyone. Me सोनिया गांधी हूँ. अवर राहुल बेटा अपकमिंग के प्राइम मिनिस्टर. థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడుతున్నారు? కూర్చో. ఇక్కడ అన్నగారు అవార్డు జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. ఈరోజు ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, అన్నగారి పేరు మీద ఆ రకంగా ముందుకు పోవాలి, గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముళ్ళు. ఏందా లొల్లి? ఆడోళ్ళు మోపైనారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రాఘవి మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు పోవాలి. అన్న వచ్చాడు, ఈరోజు అవార్డులు ఇస్తున్నాడని చెప్తా ఉన్నాను. ఈరోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏమండి, పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఈరోజు అవార్డు తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు. అరే బాబు, ఓయ్ ఈరోజు చూస్తా ఉన్నాం, ఇంతమందికి అవార్డులు ఇస్తున్నారు, నాకు కూడా అవార్డు ఇవ్వండి రాబోయ్. నేను కూడా చాలా చేస్తూ ఉన్నాను. చూశారా, అసలుకి అవార్డులకి పేరు పెట్టిందే నేను. అవునా కదా జ్యోతి? జ్యోతి ఎక్కడ ఉంది అడగండి. ఎన్ని దేశాలు నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశ్రమ బాగుండాలి. నిజంగా సినీ పరిశ్రమలో ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ ఇలాగే వెళ్ళాలి. జానకి కత్తందుకు జానకి, నాకు కూడా అవార్డు రా నా యాల్ది. నిజంగా ఎన్టీఆర్ గారి మీద ఇస్తున్న ఈ అవార్డు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గగా ముందుకెళ్ళాలి. ఈరోజు చూస్తున్నాం నాన్నగారు ఎన్టీఆర్ అవార్డ్స్ ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మే నాగార్జున, ఎన్టీఆర్ గారు ఇస్తున్నటువంటి ఈ అవార్డ్స్ అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా బాగుంది. అంటే నాకు ఈరోజు ఇలాంటి అవార్డులు మరెన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తిని. నేను ఈరోజు ఇలాంటిగా ముందుకు వెళ్ళాలని. ఏమయ్యా, అన్నగారు అవార్డ్స్ పెట్టి అన్నగారి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ షిరిడి సాయినాథుడు ఆశీస్సులు ఉండాలి. ఐ బాబాయ్ డార్లింగ్, మా అంటే సిగ్గేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇలాంటి అవార్డు ఫంక్షన్లో నన్ను కూడా పిలుస్తుంది. ఏమంటే ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్ బాబునండి. ఈరోజు మనకి ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తున్నారు కదండి, నేను కూడా అక్కడ ఉంటుంది, అది ఉంటుందండి సిట్ బాబు. ఏంటి ఇందానం చూస్తాను ఏదో పెట్టుమో వేసుకొని, నీ హైట్ ఎంత నా హైట్ ఎంత, లైఫ్లో అంటే అవార్డులు తీసుకోండి, మీకన్నా తోపు ఎవరు లేడికి. వాట్సాప్ మా రౌడీ గాయ్స్. అండ్ ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నా మీ అందరికీ రౌడీస్. మీరు అందరు కూడా ఎట్లాగే ఉండాలి. నాకు అవార్డు ఇస్తా అన్నారు, కాకపోతే జీవితం రాలేదు, అందుకే నేను రాలేదు. చాలా సంతోషం. అవార్డులు అంటే ఇలాగే ఉండాలి, ప్రతి కళాకారుని గుర్తించాలి, తెలుగు పరిశ్రమ అందరూ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసని విర్రవిగుతున్నాయి రా భైరవా. ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ ఏరా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులకు తెలుసు కదా. ప్రతి ఒక్కరు బాగుండాలండి. పరిశ్రమలో ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా వచ్చారా? ఏ రోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, బాగుండాలి. తెలుగు పరిశ్రమ కలమా తల్లి ముద్దుపేట బ్రదర్ కూర్చొని బాగుండాలి, అందరూ బాగుండాలి. అవార్డులు ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ
బొమ్మలే నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టారు, నిన్ను వదల బొమ్మాలే వదలా. రాజా, నేను ముందే చెప్పా, ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి, మనస్ఫూర్తిగా ఉండాలండి. ఏమండి, మన పరిశ్రమ అంటే అందరిది కదండి. అది అన్నా 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 నాకు కూడా వాటితే బుచ్చకన్నా ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే చూడ. ఇలాంటి అవార్డు ఫంక్షన్లు పెడుతున్న ఎన్టీఆర్ గారికి, అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ గారు అవార్డ్స్ అంటే మామూలుగా ఉంటుందా ఏంటి, మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవప్పా, ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇలా కార్యక్రమం పెట్టిన ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పగొట్టండి. మొత్తం గబ్బులు ఎప్పుతున్నారే. ఆ రకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు పోతున్నారు. వచ్చే ఏమంతా సెటప్ పేజీలు ఏటైందని చేస్తానన్నా, ఏ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళావు కదా, ఆ మాత్రం టపాటప్పుడు ఆడిపోవాలి. అందరు కూడా చదువుతా, బావా ఎన్టీఆర్ అవార్డ్స్ వస్తున్నాయి అంట బావా, కళావేదికి వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను బావోయ్. చాసిని దసరావుల పొట్టు ఎస్పి డొక్కలు కొట్టి డిగ్గిలు ఎట్టేగాలం మనసు అన్నాక కాసంతా కళా పోసుడు. ఎన్టీఆర్ అవార్డ్స్ చేసిన ఓడిపిచ్చి పుల్లన్న, ఓడిపిచ్చి చెక్కన్న, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అవార్డు తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు. అయ్యి బాబాయ్, ఇదిగో ఈరోజు కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ అందరు చేస్తున్నారు, అందరికి కూడా ఇదిగో మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ కంగ్రాచులేషన్. అక్క, ఎవరక్క నువ్వు గ్రాంతరవాసి కప్పలాగున్నావో? అబ్బా ఆహా, ఆ మాత్రం మాకు తెలియదా అక్క? ఇప్పుడే వస్తానక్క, అందరికి శుభాకాంక్షలు అక్క. ఏమాత్రం ఇంతమంది అవార్డులు ఇస్తున్నారు, అవార్డులు తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు, పెడుతున్న వారికి బ్లెస్సింగ్స్. ఆ మాత్రం ముందుకెళ్ళాలని. రాఘవా, నీ భయంతో నన్ను చంపేస్తున్నావు రాఘవా. ఇదిగో పిన్ని, అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా. ఏమండి సావిత్రి గారు, తరతరాల నుంచి ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలండి. ఏమండి, మగజాతినే కాదండి, తెలుగు పరిశ్రమను కూడా లేకండి నా జల. అల్లుడు గారు, మన కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా ముందుకెళ్ళి. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఈ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు. నా ఇష్టం, చూస్తాను. ఏటో మీరేటో, మీ విధానాలేటో బాగుండాలి. తెలుగు పరిశ్రమ అంటేనే అందరు కూడా అరే మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మాటలతో ఈరోజు ఎన్టీఆర్ అన్నగారు యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ తెలుగు పరిశ్రమకి ఉంటాయని తెలియజేస్తూ, ఏంటి నేనేంటి ఉప్పల్ బాలేండి ఇక్కడ ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చానండి. థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంద్రవాడు చ ఎన్టీఆర్ గారు ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మ. ఉంటానన్నా అన్న, ఉంటానే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా అన్నగారి పేరు మీద ఎన్ని వాయిస్లైనా చేయొచ్చు. ఈరోజు ఎన్టీఆర్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి, అండ్ స్పెషల్గా రాఘవి మీడియా వారికి, అండ్ మధు అన్నకి, సీనానికి, అలాగే మా ప్రొడ్యూసర్ తేజ అన్నకి, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అండ్ ది లెజెండరీస్ మురళీమోహన్ గారు ఎదురుగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఆల్రౌండర్ రవి అండి. ఇదే కాన్సెప్ట్తో 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేసి, 18 నిమిషాల్లో 100 వాయిసెస్ చేసి 4 ప్రపంచ రికార్డులు మెమిక్రీలు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు మీకోసం ప్రజెంటేషన్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సదా మీ సేవలో. అండ్ ఓవర్ టు యూ మేడం.